స్పెషల్ థ్యాంక్స్ సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సర్దార్ అన్న. ఈ యొక్క 45వ జన్మదినం జరుపుకుంటున్న అన్నగారికి శుభాకాంక్షలు. సో ఈ యొక్క సర్దార్ అనేది ఒక ఇస్ అ నేమ్ సోషల్ ఆర్గనైజేషన్స్లో అన్న ఒక ఛాయడనే కాకుండా మెనీ ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ పరంగా కానీ తర్వాత సోషల్ వర్క్లో కానీ తను ఎప్పుడు ముందుంటాడు. సర్దార్ అన్నకున్న ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే 10 మందిని కలుపుకొని అందరితో కలిసి ప్రోగ్రామ్స్ చేసి 10 మందికి సాయం చేసే గుణం తనకుంది. రియల్లీ ఇట్స్ ఆనర్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరికీ ఉండదు, డబ్బులున్న మనుషులు వర్క్స్ చేయరు, ముందుకు రారు. బట్ సర్దార్ అన్న ఈజ్ ఆల్వేస్ ఒక ముందు స్టెప్. అంటే లాక్డౌన్లో చాలామందికి అండ్ తలసీమియా ప్రీవియస్ ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డే రోజు తనకంటూ ఒక ప్రోగ్రామ్ని తన సెలబ్రేషన్స్ కాకుండా పక్కలతో కలిసి సెలబ్రేషన్ చేసే ఒక మంచి గుణం ఉంది. సో అన్న రియల్లీ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ యాక్టర్గా ప్రొడ్యూసర్గా కాకుండా బిజినెస్ మ్యాన్గా కూడా సక్సెస్లో ఉన్నాడు. అండ్ మీ వెంబడి మేము ఎప్పటికీ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. Morning, and I would like to start with Abhinav. Wish you many happy returns of the day. And more than a screen hero, he has always been a real hero. So that's why I've always supported him. And please always be like this. And thank you so much for having me here. It's truly an immense pleasure to be a part of this event, Abhinav. And anytime you need me for these kind of events, I'm there for you. So thank you so much, everyone. And it's been nice meeting all of you. Thank you. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అభినవ్ సర్దార్ ఒక మంచి వ్యక్తి, నాకు మంచి ఫ్రెండ్. తను ఎప్పుడు కలిసినా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. తన పుట్టినరోజు నాడు ఇలా ఒక మంచి కార్యక్రమాలు చేయడం చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. సో తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వన్స్ అగైన్ డార్లింగ్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి, చదువు చెప్పిన ఉపాధ్యాయుడు ఉన్నతంగా. సార్, ఈరోజు అభినవ్ గారు మీకు మా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్తికి ఆలోచన పదును పెడితే వివేకానికి విఘ్నత తోడైతే మూర్తి భవించిన వ్యక్తిత్వం అభినవ్ సర్దార్ గారు. ఈ మాదిరి రావడం ఒకటి, అధికార దాన్ని ఏమంటారంటే ప్రభుత్వము, 2 సినీ మీడియా 2 కలిస్తే ప్రపంచంలో ఏమైనా వింతలు సాధించవచ్చు సార్. భారతదేశంలో 5% ఎవ్రీ ఇయర్ తలసేమియా బర్త్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే సుమారు 7 కోట్ల మందికి ఈ యొక్క బ్లడ్ అవసరం అవుతూ ఉంది. దీనికి గాను ఈ కార్యక్రమం మీరు చేసి దీంట్లో మీరు మా సహాయ సహకారాలు చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నందులకు ధన్యవాదాలు. స్పీకర్ రామచంద్ర నాయక్ సార్ గారికి మరియు ఆర్పి సార్ గారికి మరియు ఇతర చలనచిత్ర వాసులందరికీ మరియు మన బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన అభినవ్ సర్దార్ మామగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సర్దార్ మామ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అభినవ్ సర్దార్ మామ గతంలో ఆదిలాబాద్ నగరాలలో పేద విద్యార్థులకు తన అభినవ్ సర్దార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో పేద విద్యార్థులకు పాఠశాలలు, వాళ్ళకు వసతి గృహాలు నిర్మించడం జరిగింది. మరియు తన ప్రతి బర్త్డే సందర్భంగా ఎంతోమంది ఈ తలసీమతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చేయడంలో ముందుంటారు. నిజంగా మాకు చాలా గర్వకారణం మామ. మీరు ఈ విధంగా చేస్తుండడం వల్ల మీ నుంచి మేము చాలా ఇన్స్పైర్ అవుతాం. కాబట్టి మరొకసారి మామగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై. ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే తనంటే ఎంత ఇష్టం అనేది ఈ యొక్క జనరసిటీ వల్ల తెలుస్తుంది. తను అలా జనాన్ని కలుపుకొని పోతాడు కాబట్టి, అందరినీ తన వాళ్ళగా చూస్తాడు కాబట్టి ఈరోజు ఎంతమంది వచ్చారు. అండ్ నేను కూడా తనతో పాటు, తను ఒక కార్పొరేట్ కంపెనీలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. ఆ కంపెనీ వదిలేసి ఈరోజు ఈ స్థాయికి తను
అందరికీ సర్వీస్ చేయాలనే స్థాయికి ఎదిగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ హ్యాపీ బర్త్డే డియర్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా తను చేయాలనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్తూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ముందుగా తన బిజీ షెడ్యూల్ అన్నీ వదిలేసుకొని అంటే జనరల్గా ఈ రోజుల్లో మనం వెళ్ళి ఎంతో దగ్గరుండి రిక్వెస్ట్ చేసి అన్న ఒక ఈవెంట్ చేస్తున్నాను గెస్ట్ రావడానికి కూడా టైం లేదు అని చాలామంది చెప్తుంటారు. బట్ నేను అన్నకి ఒక ఫోన్ కాల్ చేసి అన్న మీరు రావాలి, ఇది ఒక మంచి కార్యక్రమం, మీరు డాక్టర్, యాజ్ ఎ డాక్టర్ కదా కాబట్టి యూ నో ద వాల్యూ ఆఫ్ బ్లడ్ అని చెప్పి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాను. కానీ జస్ట్ ఓకే నేను ఎప్పుడు టైం చెప్పు, ప్లేస్ చెప్పు, వస్తున్నా అని చెప్పి నేను పిలవగానే వచ్చిన డాక్టర్ రామచందర్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అన్న గారికి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇట్స్ రియలీ హానర్ అండ్ ప్లెజర్ యూ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ a good cause. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గురువు గారు, మా మంచి మిత్రుడు, స్నేహితుడు, అన్న అన్నీ అనుకోవచ్చు, ఆర్పి పట్నాయక్ అన్న గారికి ఎప్పుడు నీ ఎంటున్నా అని చెప్పుకుంటూ సపోర్ట్ చేస్తూ ఏ యాక్టివిటీ చేసినా ఆర్పి పట్నాయక్ అన్న ఎప్పుడు మాతో ఉంటారు. ఎనీ టైం ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీరు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే నా తోటి ఫ్రెండ్స్ మంచి అంటే ప్రతి పనిలో భాగంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మేమున్నాం మీ వెనకాలని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్రీతి, రామ్కి, అఖిల్, మై డార్లింగ్ షానీ, అలాగే ఇంకా చాలా మంది వచ్చారు. ఐ థింక్ దే ఆర్ కమింగ్. ఈరోజు సాటర్డే కదా, సో లేట్ అవుతుంది. డెఫినెట్గా అందరూ దే ఆర్ ఆల్ ఇన్ ద వే. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నా ఒక చిన్న యాక్టివిటీకి, నా బర్త్డే అని కాకుండా ఒక మంచి యాక్టివిటీ అని చెప్పి వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అభినవ్ సర్దార్ ఫౌండేషన్ తరఫున ఈ యాక్టివిటీ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, ప్లస్ మా సపోర్ట్ చేసిన మా వేరే ఎన్జిఓస్, సుహార్త్ ఫౌండేషన్, రామ్కి మీడియా, అలాగే మా తమ్ముళ్ళు ఉదయ్ అండ్ మనోజ్, శ్రీ రాజమాత ఫౌండేషన్. శ్రీ రాజమాత ఫౌండేషన్ గురించి ఒక 1 minute చెప్పాలి నేను, ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళు చేసే యాక్టివిటీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అంటే నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకున్నా కానీ అంటే మనం ఇలాంటి యాక్టివిటీ చేయగలము, బ్లడ్ డొనేషన్ అది ఇది అని, కానీ దాన్ని ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి యాక్టివిటీస్ చేస్తారు వీళ్ళు. మనోజ్, ఉదయ్, వీళ్ళిద్దరు ఇక్కడికి రావాలి. వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు, ట్విన్స్. వీళ్ళు చేసే యాక్టివిటీ ఎలా ఉంటుందంటే అన్న, రోడ్డు మీద ఆర్ఫన్స్ కానీ ఎవరన్నా కానీ చనిపోతే వాళ్ళే తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేస్తారు వీళ్ళు. అంటే అలాంటి యాక్టివిటీ చెప్పుకుంటే గూస్ బంప్స్ వస్తాయి, ఎవరు చేయరు అది. సో ఈ ఇద్దరికి నాకు చాలా మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. డెఫినెట్గా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అండ్ యూ గైస్ ఆర్ ఆల్వేస్ దేర్. మీకు ఎప్పుడైనా ఎవరికైనా కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ, ఏ ఇనిషియేటివ్ కావాలన్నా వీళ్ళిద్దరిని అప్రోచ్ అవ్వచ్చు, శ్రీ రాజమాత ఫౌండేషన్. థ్యాంక్ యూ గైస్. అంటే హ్యుమానిటీ అనేది ఇలా బతికుంటుందని చెప్పి మనం నిదర్శనం అది. సో థ్యాంక్ యూ. అలాగే ఈరోజు చాలా మంది ఇక్కడికి నాకు సపోర్ట్ చేయడానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బేసిక్గా అభినవ్ సర్దార్ ఫౌండేషన్ కానీ నా ఆలోచన కానీ ఎలా ఉంటుందంటే, నేను వచ్చింది కూడా చాలా మారుమూల గ్రామం నుంచి. మాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి పెద్దన్నలు రామచంద్ర అన్న, ఆయన పెద్ద వృత్తి డాక్టర్ వృత్తి. ఇద్దరు మా వదిన గారు డాక్టర్ రామచంద్ర అన్న గారు, ఇద్దరు కూడా పెద్ద డాక్టర్స్. వాళ్ళు అంతా ఉన్నా కానీ, ఈరోజు కార్పొరేట్ ఫీల్డ్లో అంతా ఉన్నా కానీ అన్నీ వదిలేసుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో 3 times 4 times వదలకుండా వదలని విక్రమార్కులాగా చేసి ఈరోజు గెలిచి ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో వచ్చారంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తిలాగా అనుకోవచ్చు. ఓకే, సో అలా ఉన్న వ్యక్తి. మేము కూడా బ్యాక్గ్రౌండ్ లేని నుంచి వచ్చాం కాబట్టి డెఫినెట్గా ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, ఆకలి విలువ తెలిసిన వాళ్ళం. ఆకలి విలువ తెలిసినోడికే తెలుసు ఎన్ని కష్టాలు పడి వస్తారు కాబట్టి, ఆ ఆకలి విలువ తెలిసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత మనలాగా కూడా ఎవరు బాధపడొద్దు, అందరూ కూడా మనతో పాటు ఎదగాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఒకటే ఒక బిలీవ్ చేస్తే ఏంటంటే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి నేను అభినవ్ సర్దార్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడే కాదు, ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నాలో ఉన్న ఒక 10% ఎప్పుడు ఇస్తూ ఉంటా. అండ్ ముందుగా దేవుడు ఇంకా ఇస్తే సొసైటీకి చాలా చేయాలని. డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదాలు, సపోర్ట్ ఉంటే ఇలాంటి యాక్టివిటీస్ డెఫినెట్గా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎవరికైనా కానీ
అంటే ఒక సోషల్ యాక్టివిటీ కాదు, ఒక బిజినెస్ గురించి కానీ ఏమైనా ఒక కెరియర్ గైడెన్స్ గురించి కూడా కానీ ఏదున్నా కానీ మా అభినవ్ సర్దార్ ఫౌండేషన్ డెఫినెట్గా ముందుంటుంది. మనందరం కూడా ఒకరి నుంచి ఇంకోరికి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి ఇలాంటి మెసేజ్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఎవరికైనా అవసరం ఉంటే డెఫినెట్గా పాస్ ఆన్ చేసి అందరం కలిస్తేనే ఒక సొసైటీ బాగుపడుతుంది. సొసైటీ బాగుపడితేనే మనందరం కూడా సొసైటీలో బాగుంటాము, హ్యాపీగా ఉంటాం. కాబట్టి మనందరి బాధ్యతగా తీసుకొని మనము పక్కనోడికి ఏమైతే మనకేందనుకో, ఈ రోజుల్లో అందరూ అలా అయిపోయారు. మన ఇంట్లోనే కూడా ఒకడు ఎదుగుతా ఉంటే ఒకడు ఓర్వలేడు, అలా అయిపోతుంది సొసైటీ. కాబట్టి ప్రతి అందరు కూడా మనము మన పాత రోజుల్లో మన తాతలు మన తల్లిదండ్రులు ఎలా హ్యాపీగా బతికారో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి. మళ్ళీ అంటే ఆ కమర్షియల్గా ఆలోచించే దాని నుంచి వదిలేసి మనందరం కూడా ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించి మనందరం కూడా ఒక అంటే నాకేంటి అని కాకుండా మనకు ఏం చేసినా మనందరికీ మంచిదని చెప్పి మేలు జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా ఒక సెల్ఫిష్నెస్ని వదిలేసి అందరూ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఎంతైతే అంత, అంటే దానికి నేను ఇంత ఇచ్చినాను అంత ఇచ్చినాను కాకుండా మన బాధ్యతంగా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనమే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉంటాయని చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకు దోచినంత కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉండండి ఎవరికైనా. అదొకటే నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంత మంచి యాక్టివిటీకి సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే నిర్ణయంతో మరి వారి సన్నిహితులతోని ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరుడు అభినవ్ సర్దార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు ఆర్పి పట్నాయక్ గారికి, బద్రీనాథ్ గారికి, విక్కీ గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనిషి జన్మ అనేది చాలా మహోన్నతమైన జన్మ. అంటే మన పూర్వీకులు, మన ముత్తాతలు, తాతలు, మన జనరేషన్కి కొంత ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అందరం ఏదో విధంగా వారి కష్టాలు, వారి పూర్వ ఫలాలే మనం ఈరోజు అనుభవిస్తుంటాం. కానీ చాలామంది ఈ పోటీ ప్రపంచంలో మనం పక్కన వారితో పోల్చుకోనో, లేదంటే మన జర్నీలో తటస్థమయ్యే సిచ్యువేషన్స్కి మనం దాన్ని అనుసరించో కొంత పోటీ ప్రపంచంలో మన పర్సనల్ లైఫ్, అదేవిధంగా మన పర్పస్, మనల్ని పుట్టించిన పర్పస్ని మర్చిపోయి మనం ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎంతోమంది శ్రీమంతులు, ఎంతోమంది రిచెస్ట్ పర్సన్స్ మన రాష్ట్రంలో కానీ, అదేవిధంగా హైదరాబాద్లో కానీ, దేశంలో ఉన్నారు. కానీ అందరికీ ఈ సేవా దృక్పథం అనేది ఉండదు. అది కేవలం కొంతమందికి మాత్రమే అది మరి ఎందుకు కల్పిస్తాడో కానీ కల్పిస్తాడు అంతే దేవుడు. సో ఏదేమైనా అవకాశాన్ని మరి నలుగురికి పనికొచ్చే కార్యక్రమాలు వాస్తవంగా అభినవ్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక మారుమూల దేవరకొండ లాంటి ఒక మారుమూల మరి అది డాట్ ఏరియా, అక్కడ అలాంటి ప్రాంతం నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం, తర్వాత ఆర్ఈసి మరి వరంగల్లో బీటెక్, తర్వాత కింగ్ఫిషర్లో మార్కెటింగ్ మేనేజర్, తర్వాత కింగ్ఫిషర్ నుంచి బయటకు వచ్చి తనే కింగ్ కావాలనుకొని మరి ఓన్ బిజినెస్, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా తను తన టాలెంట్ని నిరూపించుకోవాలని అంటే ఏదో ఒక ప్లాట్ఫామ్, అది బిజినెస్తో కాదు ఫిలిం ద్వారా అని చెప్పేసి మరి ఫిలిం ఇండస్ట్రీలో రావడం. తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో ఒడిదొడుగులు ఉంటాయి. చాలామంది మరి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించే ప్రయత్నంలో మరి తనే ఓన్ ప్రొడక్షన్స్, అదేవిధంగా అన్నీ ఫేస్ చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తపన. ఇంతకుముందు ఆ బ్రదర్స్ గురించి చెప్తా ఉంటే మన కుబేరా మూవీలో కూడా కుబేరా అంటే మీనింగ్, కుబేరుడు అంటే మన వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చిన వాడు కుబేరుడు అని మనం అనుకుంటుంటాం. కానీ దానిలో కుబేరా ఏంటంటే కుబేరా మూవీలో
తను ఒక భిక్షగాడై ఉండి భిక్షగాడే ఏదైనా ఒక బాడీ చనిపోయిన తోటి ఒక మనిషి చనిపోయినప్పుడు చలించే తత్వం, ఆ తత్వం ఉన్నవారే కుబేరుడు. మరి ఆ మూవీ చూసిన వారికి ఎంతమంది అర్థమైందో తెలియదు, కానీ దాంట్లో డబ్బులు రిలేటెడ్ స్టోరీ ఉంటుంది కాబట్టి అంతా ఆ విలన్ని కుబేరుడు అనుకుంటున్నా. కానీ దాంట్లో కుబేరుడు తను పెద్ద మనసుతోని చివరి దాకా కూడా అతని కాన్సెప్టే తనని కాపాడుతుంది. సో అదేవిధంగా శ్రీమంతుడు మూవీ, అందులో కూడా అతను ఒక రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టి, ఆ రిచెస్ట్ ఫ్యామిలీలో ఇది కాదు లైఫ్, మనం కొంతమంది చేయగలిగితేనే ఎంతో మనం చేస్తే తప్ప మనసుతో సంతృప్తి ఆలోచనతో కూడా. మరి ఇలాంటి మూవీస్ కూడా భవిష్యత్తులో యంగ్ జనరేషన్ని మోటివేట్ చేసే విధంగా మూవీస్ తీయాలని మా పట్నాయక్ గారిని కోరుతున్నా. ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్ ఉస్మానియాలో ఉన్నప్పుడు వీకెండ్స్ లో చదివి మెడికల్ కాలేజ్ ఇక బుక్స్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసు, ప్రొఫెషన్ ఎట్లా ఉంటుందో తెలుసు. అక్కడ హాస్పిటల్లో పోస్టింగ్స్, ఇక్కడ వచ్చి లైబ్రరీలో లైఫ్ గడిపేస్తూ ఉంటాం. వీకెండ్స్లోనో ఏదైనా ఫెస్టివల్ సిచ్యువేషన్లో పక్కనే మరి మాకు ఉన్న దగ్గరలో హ్యాబిట్స్, లేకపోతే సుబ్బరామరెడ్డి గారి పరమేశ్వరి మహేశ్వరి ఆర్టీసీ చిక్కడపల్లి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. సో మాకు మేము రీఫ్రెష్ కావడానికి ప్లస్ రీజనరేట్ కావడానికి మూవీస్కి వెళ్ళేవాళ్ళం. మరి ఆ రోజు వస్తున్న కుటుంబ నేపథ్య మూవీస్ కానీ, అదేవిధంగా సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీస్ కానీ ఈరోజు రావట్లే. మొన్న దేవరా అనే మూవీ చూసినాం. ఆ దేవరా అనే మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నరుకుడే. మరి బయట కూడా ఇప్పుడు మన ఒక 10th క్లాస్ అబ్బాయి క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పోయిండో, సరే ఎందుకో పోయిండు, అమ్మాయి చూసిందని చెప్పేసి అమ్మాయిని కూడా చంపేవాడు యూట్యూబ్లో చూసి. అంటే క్రిమినల్ బ్రెయిన్ని మనమే సృష్టిస్తున్నాం సమాజంలో. 10th క్లాస్ అబ్బాయికి మర్డర్ చేయాలనే ఆలోచన, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే క్రమం, మరి దాంట్లో కూడా మర్డర్లో వాడు సక్సెస్ కావడం, ఇవన్నీ మనం ఎటువైపు సమాజంలో ఎటువైపు మనం తీసుకెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నేను కూడా మూవీస్ చూసే ఇన్స్పైర్ అయిన ఉంది. అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు ఒక స్ట్రీట్ బాయ్ లాగానో, లేదంటే హోటల్లో సర్వెంట్ లాగానో, ఒక అనాథ లాగానో వారు మూవీస్లో ఫస్ట్ అలా ఉంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్ గానో, లేదంటే షహన్షాగానో, లేకపోతే తర్వాత ఒక డాన్ గానో, తర్వాత వారు అనుకున్న ఏదో ఒకటి అలాంటి మూవీస్ మరి భవిష్యత్తులో తీయాలని. యాక్చువల్లీ అకేషన్ సర్దార్ గారి జన్మదినం అయినా కానీ పట్నాయక్ గారు ఉన్నారు కాబట్టి వారు మరి ఇండస్ట్రీలో అంటే మానవీయ కోణం ఉన్నవారు, అదేవిధంగా సామాజిక బాధ్యతతోని మూవీస్ రావాలని కోరుకుంటా ఉన్నా. బలగం అనే మూవీ మరి ఆర్టిస్టులు కొత్తవారే, చిన్న బడ్జెట్ మూవీ. మరి భక్త కన్నప్ప దాదాపు 1000 crores. భక్త కన్నప్పకు రికవర్ అయిందో తెలియదు, కానీ బలగం మరి 100 times మరి అంటే అలానే అదే దారి అని చెప్పేసి మనం ఒకే దారిని నిర్ణయించుకోకుండా ఎవరికి తోచిన వారు మరి సామాజిక బాధ్యతతోని మరి ఇండస్ట్రీ సమాజాన్ని నడిపించే విధంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అభినవ్ గారు కూడా మీరు అంటే కండలు చూపించి ఫైటింగ్ తీసే సినిమాలు తీయకండి, దయచేసి తీయండి. అంటే మంచి మూవీస్ చాలా, మొన్న కామెడీ మూవీ సింగిల్ లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ, కానీ ఒక 3 months 4 months బ్యాక్ సింగిల్ మూవీ, చిన్న మూవీ. సో చిన్నవి కూడా ఒక్కొక్కసారి పెద్ద ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇండస్ట్రీ సోదరులందరికీ, మిత్రులందరికీ మరి అన్ని రాజమౌళి గారి స్టైల్లోనే పోకండి, కొన్ని డిఫరెంట్ స్టైల్లో కూడా ఆలోచించి. సార్ మన పట్నాయక్ గారు కూడా బ్రోకర్ అనే మూవీ తీశారు. నేను మొత్తం చూడలేదు, బట్ సగం మూవీ ఎప్పుడు టీవీలో వస్తుంటే చూశారు నైట్ డిన్నర్ చేస్తూ. చాలా బాగా, చాలా ఇన్నోసెంట్గా, చాలా తెలివిగా. దాంట్లో మరి వారు పొలిటికల్ అంటే మ్యానిపులేటర్, పొలిటీషియన్స్ మధ్యలో వారు ఒక లాబీయిస్ట్ లాగా పనిచేయ ఆ మూవీ ఉంటుంది. అది కూడా అంటే పొలిటీషియన్స్ కూడా ఆ మూవీ చూస్తే కొంత మారాలనుకుంటారు. లాస్ట్లో మెసేజ్ ఉంటుంది. దాంట్లో మన హీరో శ్రీహరి గారు అనుకుంటా లాస్ట్లో సేమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్
ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పట్నాయక్ గారు వెళ్తారు. అతను తన భార్య ఎవరో సమ్ రిలేటివ్ క్యాన్సర్తో చనిపోతుంది, సమ్ బ్లడ్ దొరకక చనిపోతుంది అనుకుంటా. సో అప్పటి నుంచి శ్రీహరి గారు సామాజిక సేవ చేసే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి బ్రోకర్గా మన పట్నాయక్ గారు వెళ్తారు, వారే యాక్టర్ దాంట్లో. సో అక్కడ శ్రీహరి గారు చెప్పే మాటలకు పట్నాయక్ గారు తన ఐ ఓపెనింగ్, అంటే వారికి ఆ రోజు కనువిప్పు జరుగుతుంది. నేను ఇన్ని రోజులు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళు రియలైజ్ అయ్యే స్టోరీ అనుకుంటుంది. నేను లాస్ట్ సీన్ అంటే మూవీ మొత్తం చూడలేదు, లాస్ట్ ఈ శ్రీహరి గారి ఈవెంట్ ప్రోగ్రామే చూసా. సో ఏదేమైనా సామాజిక బాధ్యత, అందరికీ లైఫ్ ఒకటే, ఇంకో లైఫ్ ఉంటుంది. మా ఇంతకుముందు మంచి అంటే దైవికంగా సార్ చాలా బాగా చెప్పారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క క్వాలిటీతో పుడతారు, అది ఇన్బార్న్ టాలెంట్. సో దాంట్లో మనకు మనం గుర్తించి దాన్ని మనం రీచ్ అయ్యలేనప్పుడే సక్సెస్. సో ఏదేమైనా అభినవ్ సర్దార్ గారు తీసుకునే కార్యక్రమాలు ఇంకా మున్ముందు తప్పకుండా మరి సమాజానికి పనికొచ్చే విధంగా, అది మూవీ అయినా, అది ఛాయ్ అడ్డా అయినా, లేదా ఇలాంటి కార్యక్రమాలైనా, మరి ఇంకా వారికి నిండు నూరేళ్ళు మరి అష్టైశ్వర్యాలతోని సిరి సంపదలతోని ఆ భగవంతుడు మరి ఇలా మంచి కార్యక్రమం చేసేవారికి కొంచెం ఫలితాలు లేట్ ఉంటాయి. మంచి కార్యక్రమాలు చేసేవారికి రిజల్ట్ కొంచెం లేట్ ఉంటుంది, కానీ తప్పకుండా ఉంటుంది. కొంచెం వారిని వీరిని మోసాలు చేసే కార్యక్రమాలు కొంచెం ఎర్లీ రిజల్ట్స్ ఇస్తాయి. అవి శాశ్వతం కాదు. అది నడమంత్రపు సిరి అండ్ నరం మీద పుండు, ఈ రెండు బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి. సో సడన్గా వచ్చిన వారు సడన్గా పోతారు, కానీ ఇలా ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చిన వారు చాలా అరుదుగా ఉంటారు. అదేవిధంగా వారు శాశ్వతంగా మిగిలిపోతారు. వారికి సంబంధించిన అది చిన్న పుస్తకంగా మిగులుతుందా, పెద్ద పుస్తకం మిగులుతుందా అనేది అది మనం క్రియేట్ చేసుకునే అవకాశాలని బట్టి. సో థాలసీమియా పేషెంట్లు వాస్తవంగా మన తెలంగాణలోనే దాదాపు మరి నెలకు బ్లడ్ ప్రతిసారి దానిలో 3 కేటగిరీస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ థాలసీమియా ఉన్నవారికి ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. వారి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అదేవిధంగా మోడరేట్ వాళ్ళు కూడా ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. థాలసీమియా సొసైటీ అని ఒకటి ఫామ్ చేసుకొని ఆ సొసైటీ త్రూ మరి చాలామంది బ్లడ్ ఇలా డోనార్స్ ఎవరిని అరేంజ్ చేసినప్పుడు ఆ బ్లడ్ వారికి అందే విధంగా మరి ఆ సొసైటీ కొంతవారికి ఆర్థిక సహాయం కూడా చేస్తుంటారు. ట్రాన్స్పోర్ట్, రూరల్ ప్రాంతాల నుండి ఇక్కడికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి రావాల్సి వస్తుంది కాబట్టి వారికి కొంత ఫైనాన్స్ సపోర్ట్ కూడా సొసైటీ చేస్తుంది. అలాంటి వారికి మనం బ్లడ్ రక్తదానం అనేది నిజంగా మరి చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా నేను మొన్న ఒక అవార్డ్, ఎక్సలెన్సీ అవార్డు డిస్ట్రిబ్యూషన్కి నన్ను రమ్మంటే నేను వెళ్ళి ప్రసాద్ ల్యాబ్, అందులో ఒక అతను 240 times 200 సంపత్ గారు 240 సార్లు 49, ఇంకొకసారి ఇస్తే 250 అవుతుంది. అదేవిధంగా ఒక రెడ్డి ఉన్నాడు, ఆయన పేరే బ్లడ్ డొనేషన్ రెడ్డి, ఆయన మన వికారాబాద్ అతను. దాదాపు అతను కూడా ఒక 140-150 times బ్లడ్ డొనేట్ చేసి, అంటే బ్లడ్ ఇస్తే ఏమీ కాదు, బ్లడ్ బాడీలో రీసైక్లింగ్ అవుతుంటుంది, అంటే న్యూ బ్లడ్ సెల్స్ తయారవుతుంటాయి. అదేవిధంగా బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ ఓన్లీ 120 days. ఏదైనా ఆర్బీసీ తయారైంది బాడీ సర్క్యులేట్ అంటే సిస్టంలో వచ్చిన తర్వాత 120 daysలో ఆ సెల్ డెత్ అవుతుంది అంతే. సో న్యూ సెల్స్ మరి జనరేట్ అవుతుంటాయి, ఓల్డ్ సెల్ డీజనరేట్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ ఇస్తే ఎలాంటి నీరసం కానీ ఎలాంటి వీక్నెస్ కానీ కాదనేది కూడా సమాజానికి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. అదేవిధంగా ఆర్గాన్ డొనేషన్స్, ఇప్పుడు యాక్సిడెంట్స్, రోడ్లు విశాలంగా అయిన తర్వాత ట్రామా బాగా పెరిగిపోయి స్పాట్ డెత్స్ ఎక్కువవుతున్నాయి. కొంతమంది హెడ్ ఇంజరీ అయ్యి బ్రెయిన్ డెత్ అయ్యి ఆర్గాన్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. బ్రెయిన్ డెత్ బాడీలో కంప్లీట్ మనిషి చనిపోయింది ఎప్పుడంటే బ్రెయిన్ డెత్ అయినాక. చాలామంది హార్ట్ అరెస్ట్ అయితేనే చనిపోతారని మనం అనుకుంటాం, కానీ వన్స్ బ్రెయిన్ డెత్ ఆ హ్యూమన్ లైఫ్ డెత్ అంతే ఇక. సో బ్రెయిన్ డెత్ అయ్యి ఆర్గాన్స్, కిడ్నీ, లివర్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళు
ఐసీయూలో వెంటిలేటర్లో ఉంటారు. సో అలాంటి వారు కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన రిలేటివ్స్ కనుక ఉంటే వారిని మోటివేట్ చేయండి. ఆర్గాన్ ఇంకొక నలుగురికి పనికి వస్తుంది. సో చాలామంది హార్ట్ అవసరం ఉన్న వాళ్ళు, కిడ్నీ అవసరం ఉండి డోనర్స్ దొరకకుండా చాలామంది మరి వెయిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ మార్చ్ అసెంబ్లీ సెషన్లో ఆర్గాన్ డొనేషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న ఆర్గాన్ డొనేషన్ దాంట్లో కొంచెం స్ట్రిక్ట్గా యాక్టివిటీ అంటే యాక్ట్స్ కొంచెం ఉండేటివి, వాటిని కొంత లిబరలైజ్ చేస్తూ కొంత సడలింపు ఇస్తూ వెంటనే వితిన్ షార్ట్ పీరియడ్లో డోనార్స్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ఆర్గాన్ రెసిపియెంట్స్ తీసుకునే విధంగా ఆ యాక్ట్ని మరి మార్చడం జరిగింది. అదేవిధంగా ఆర్గాన్స్ చాలామంది అంటే సెంటిమెంటల్గా చనిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్ళి డిస్పోజ్ చేసేస్తాం, కాల్ చేస్తాం, లేదంటే పూర్తి చేస్తాం. అది ఆటోమేటిక్గా బాడీ పోయినట్టే లెక్క. కానీ అదే మనం మన ఆర్గాన్స్ డొనేట్ చేస్తే తప్పకుండా ఇంకో మనిషికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీని మీద కూడా కొంత మరి సామాజిక బాధ్యతగా మరి దీని మీద కొంత అవేర్నెస్ కార్యక్రమాలు మరి గ్లోబల్ వార్మింగ్ మీద, ఆర్టిజం మీద, అదే ఇంకా పొల్యూషన్ మీద, ట్రాఫిక్ మీద ఎలా అయితే మనం చేస్తుంటామో ఇది ఆర్గాన్ డొనేషన్ మీద కూడా కొంత అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేయాలని కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశానికి మరి మా సోదరుడు అభినవ్ సర్దార్ గారికి ఇంకా మున్ముందు సక్సెస్, ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్తోని వారు ఇంకా మున్ముందు వారి జర్నీ సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా మాట వల్ల వాడు బాగుపడ్డట్టే కదా. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. సార్ ఒక్క ఇప్పుడు ఏదైతే వచ్చిందో అదే అభినవ్ సర్దార్ గారి బర్త్డే స్పెషల్ కేక్ ఆయనకి గుర్తుండిపోయేలాగా ఒక చిన్న కేక్ కటింగ్.